హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా అనలిస్ట్కి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే డేటా అనలిస్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు కంపెనీ వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉంటుంది. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా 4 years లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అబౌట్ సూపర్ నావో అంటే ఇది కంపెనీ నేమ్ అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి సూపర్ నావో అనే కంపెనీ నుంచి అయితే మనకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. డేటా అనలిస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. వీ బిలీవ్ దట్ లెర్నింగ్ షుడ్ బీ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ ఇన్స్టెంట్ ఆఫ్ జస్ట్ బీయింగ్ ఎ ప్యాసివ్ ఎక్స్పీరియన్స్. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంది, డేటాను మంచిగా అనలైజ్ చేసే వాళ్ళైతే కావాలని వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారనమాట. హై క్వాలిటీ అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి మంచిగా అంటే మీ ఓన్ క్రియేటివిటీ ఉంటే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ టాపిక్ సిబిఎస్ టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ మీరు సింపుల్గా అయితే మీరు జాబ్ చేయొచ్చు ఎలాంటి కష్టపడకుండా. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్దాం. డేటా సైన్స్ అండ్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన డేటా అనలైజ్ చేయాలి, అంటే అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని దాన్ని ఓన్గా క్రియేట్ చేయాలి. అంటే మనకు మెటీరియల్స్ ఇలాంటివి ఉంటాయి కదా సిబిఎస్ఈ సిలబస్లో, అలాంటివి మీరు అనలైజ్ చేసి మీ ఓన్గా అయితే క్రియేట్ చేయాలన్నమాట. సేమ్ మీనింగ్ రావాలి, కాకపోతే సింపుల్గా అర్థం కావాలి. అలాంటిదైతే మీరు క్రియేట్ చేయాలి. ఇంకా డేటా అనలిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఆ బిజినెస్కి సంబంధించి మంచిగా అర్థమయ్యేలాగా మీరు క్రియేట్ చేసినంటే బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇంకా వీటిలో మీకు కొన్ని తెలిసి ఉండాలి. పవర్ బిఐ కానీ, డేటా విజువలైజేషను, పైథాను, వీటిలలో ఏది తెలిసినా సరిపోతుంది. వీఆర్ సీకింగ్ ఏ హైలీ స్కిల్డ్ లర్డ్ డేటా అనలిస్ట్ టు జాయిన్ అవర్ టీమ్. అంటే మీకు మంచి డేటా అనలిస్ట్ గురించి తెలిసింటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, అంటే వాళ్ళ టీంలో అయితే జాయిన్ కావచ్చు అనమాట. ఇంకా ఐడియా క్యాండిడేట్స్ విల్ ప్రొసెస్ స్ట్రాంగ్ సీక్వెన్స్ అండ్ చాటింగ్ స్కిల్స్. అంటే మంచి చాటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కంబైన్ విత్ ఎక్స్పెక్టేషనల్ రూట్ కేస్ అనలిటిక్స్. అంటే మంచి స్కిల్స్ ఏదైనా సరే మంచి అనలైజ్ చేసే స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్డ్ స్కిల్స్ కానీ, లీడ్ ప్రాజెక్ట్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ లీడ్ చేసే స్కిల్స్ ఉంటే సరిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డిజైన్, అలాగే డెవలప్ అండ్ మెయింటైన్ కాంప్లెక్స్. అంటే మంచిగా డిజైన్ చేయాలన్నమాట. దాంతోపాటు మంచిగా డెవలప్ అంటే క్రియేట్ చేయాలి. ఇంకా డేటా మోడల్స్, అలాగే పర్ఫ్యూమ్ అడ్వాన్స్డ్ డేటా అనలిస్ట్ ఐడెంటిఫై ట్రెండ్స్, ప్యాటర్న్స్ అండ్ సీక్వెన్స్. అంటే చెప్పాను కదా, అంటే మెటీరియల్స్ అలాంటి వాటి డేటాను అయితే మీరు మంచి ప్యాటర్న్ తోటి అంటే సేమ్ మీనింగ్ వచ్చేలాగా మీరైతే క్రియేట్ చేయాలి. ఓన్గా ఆలోచించే క్రియేటివిటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. లీడ్ రూట్ కేస్ అనలిటిక్ ఎఫెక్ట్స్. అంటే మంచి ఎఫెక్ట్లు అంటే అనలైజ్ చేసేది అనమాట. అనలైజ్ చేసి ఇలాంటి అన్ని మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. రిక్వైర్మెంట్ వచ్చేసరికి ప్రొఫిషియెంట్ విత్ అసెంట్ ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువల్ టూల్స్, పవర్ బిఐ, అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ప్రొవైడ్ ఎబిలిటీ టు కండక్ట్ డెత్ ఆర్సిఏ. ఎక్స్పీరియన్స్ ఈజ్ లీడింగ్ ప్రాజెక్ట్స్ అండ్ మెంటరింగ్ విత్ టర్మ్స్ విత్ మెంబర్స్. అంటే దానికి సంబంధించి ఇవన్నీ అనమాట. ఇది ఏం చెప్పినా అన్నీ మీకైతే అర్థం కావు. జస్ట్ మీరు అప్లై చేసుకోండి. జస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మీరు మంచిగా డేటాను అయితే అనలైజ్ చేసి క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మెయిన్ అయితే అదే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డేటాను అయితే అనలైజ్ చేయాలి. అది ఫస్ట్ నుంచి 8th క్లాస్ లోపు వాళ్ళకనమాట. ఓన్ క్రియేటివిటీ ఉంటే సరిపోతుంది. సేమ్ మీనింగ్ అయితే రావాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్ అయితే అది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ